అందరికీ నమస్కారం. గుండెపోటుతో టాప్ నటుడు కనుమూత. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనుక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అసల టాప్ నటుడికి గుండెపోటు ఎందుకొచ్చింది? అసలు ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు? సినీ రంగంలో ఎటువంటి ఆయనకి పాత్ర ఉంది అనే విషయాలు కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆకస్మిక గుండెపోటుతో పలువురు నటులు వేదిక పైనే కుప్పకూలిన ఘటనలు చూసాం. అయితే ఇప్పుడు భోజ్‌పూర్‌కి చెందిన ప్రముఖ నటుడు సుదీప్ పాండే అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. సుదీప్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత వ్యక్తి అందిన సమాచారం ప్రకారం అతడు గుండెపోటుతో మరణించినట్టు తెలిసింది. సుదీప్ 2007లో భోజ్‌పూరి చిత్రం 'భోజ్‌పూరియా భయ్యా'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. యాక్షన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ప్యార్ మే బల్వా', 'ధర్తీ' సహా పలు భోజ్‌పూరి చిత్రాల్లో నటించాడు. 2019లో అతడు హిందీ చిత్రం 'వి ఫర్ విక్టర్'లో కనిపించాడు. అతడు ఇటీవల 'పారో పట్నావాలి' రెండో భాగం చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. 30 ఏళ్లకే భోజ్‌పూర్‌లో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా పాపులర్ అయ్యాడు. అతని ఆకస్మిక మరణ వార్త విని అభిమానులకు తీవ్ర విచారణలో మునిగిపోయారు. 'రిప్ మీ ఆత్మకు శాంతి చేకూరగాక' అని ఒక అభిమాని సోషల్ మీడియాలో రాశాడు. చాలా త్వరగా వెళ్ళిపోయాడని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. సుదీప్ మరణంపై కుటుంబం నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇంతకుముందు 46 ఏళ్ల కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.